హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు కలెక్షన్ ఏంటి? ఇవాళ బిట్స్ క్లియరెన్స్ సేల్ లో పెట్టేస్తున్నానమ్మా. ఇంకా మనం చేయదలుచుకోవట్లేదు. ఇది చూసారా, ఇట్లా ఇది 4 మీటర్స్ బిట్ అన్నమాట. ఈ ఒక్క బిట్టే వచ్చి మనం 125 అట్లా 150లో సేల్ చేసాం. ఇంకా మన దగ్గర కొంచెం ఉండిపోయినాయి అన్నమాట. ఉండిపోవటం వల్ల ఇంకా అది క్లియరెన్స్ సేల్ చేసేసేద్దామని చెప్పేసి 10 పీసెస్ తీసుకోవాలన్నమాట. ఆ 10 అంటే 2 ముక్కలైనా రావచ్చు, 3 ముక్కలైనా రావచ్చు, ఎంతైనా రావచ్చు. క్లాత్ 3 మీటర్ల కాడి నుంచి ఎక్కువే వస్తుంది కానీ తక్కువ అయితే రాదనమాట. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా మంచి క్లాత్ వస్తే కనుక 2 తక్కువ వస్తుంది అనమాట. ఇంతే వచ్చింది అనేది కాకుండా మనం ఒక్క సెట్ చూపిస్తున్నాం అనమాట. అన్నీ చూపిస్తాలంటే మనం చేయలేమన్నమాట. ఇప్పుడు మనకి టైం కూడా లేదు, కానీ పెడతలేదని అడుగుతున్నారని పెడుతున్నాను అనమాట. ఇదిగో కలర్స్ ఇట్లా సెట్కి అన్ని రకాలు కలిపేసి పెడుతున్నాం అనమాట. ఇగో డోలా పాయిల్ ప్రింటు, ఇగో డోలా బుట్టి జార్జిట్ ఒక 15 మీటర్స్ వచ్చేసి 14 మీటర్స్ అట్లనే 900 అట్లా అమ్ముతున్నారనమాట. ముక్కలు ముక్కలుగా మీటర్ ముక్కలుగా వస్తాయని. మనం వచ్చేసి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 3 మీటర్ల కాడికి 10 ముక్కలు ఇస్తున్నామంటే ఎంత వస్తుంది? 30 మీటర్లు. 30 మీటర్లు అనమాట. 30 మీటర్లు ప్లస్ వచ్చేసి షిప్పింగ్ మనం కలిపేసేసి ఈ బిట్స్ వరకే 600లో పెట్టేసా. 600 ప్లస్ వీటికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ బిట్స్ కాబట్టి మనం ఎక్కువ రేటు కూడా ఇట్లా 150 వేస్తున్నాం. 750కి బిట్స్ కొరియర్ కూడా వచ్చేస్తుంది అనమాట. వాళ్ళకి ఏంటంటే 30 మీటర్ల దాకా వస్తుంది. ఒక దాంట్లో 4 రావచ్చు, ఒక దాంట్లో 5 రావచ్చు, 3 రావచ్చు, 2 రావచ్చు, అన్నీ చెప్తున్నాం అనమాట. ఇది వచ్చేసి సెట్లు పెడుతున్నాం అనమాట. సెట్ నెంబర్ D అనమాట. మనం ఊరికినే అట్లాగో చూపించేసి ఇదంతా డోలా బార్డర్స్. ఇదైతే 5 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. మీకు ఎంత లేదన్నా 40 మీటర్స్ దాకా రావచ్చు అనమాట. ఎంత మేము చెప్పిందైనా 30 అయినా మీకు వస్తుంది అనమాట. మేము కొరియర్తో కూడా కొరియర్కి ఇప్పుడు 200 అవుతుంది అనమాట. నేను కొరియర్కి కూడా మీకు చాలా లెస్ ఇస్తున్నాను అనమాట. అనమాట. అసలు ఇదైతే ఈ బిట్టు ఎన్ని రోజుల నుంచి మనం కావాలని చెప్పేసి కొంచెం మంచి ఫ్లవర్ పెయింటింగ్ లాగా ఉందన్నమాట. ఇది ఇవాళ పెట్టేసామన్నమాట. డోలా వచ్చింది. పాయిల్ ప్రింట్ ఎంత బాగుంది అనమాట. ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అనమాట. ఇది లెలిన్ వచ్చింది అనమాట. పిల్లలకి డ్రెస్సెస్ ట్రాక్స్ కూడా మెత్తగా ఉంటుంది అనమాట. ఇదైతే 4 మీటర్ల పైనే ఉందన్నమాట. సెట్ నెంబర్ ఇలా వేస్తున్నానమ్మా. గంటగా ఇది అది వేరే క్లాత్. ఇవన్నీ డోలానే. హెచ్ ప్లేస్ చేసుకునేటప్పుడు సెట్ నెంబర్ వచ్చేలాగా పెట్టండి. ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా. ఒట్టి ఫొటోస్ పెడితే మీ ఆర్డర్ డిలే అయిపోతుంది. సెట్ నెంబర్ మెన్షన్ చేసి పెట్టండి కంపల్సరీ. ఇది డోలా ఒకటే ముక్క వస్తుంది అనమాట. ఇది కూడా శారీ కిందే వచ్చింది. చిన్న పిల్లలు ఉంటే 10 గౌన్లు రెడీ అయిపోతాయి. టాలెంట్ చేసుకునే వాళ్ళు ఉంటే జడ్డు
ఇది జిమ్మి చూలో వచ్చింది అనమాట, ఒకటే ఫ్యాబ్రిక్ అనమాట. కే ఆర్ ఇది కూడా పెద్దది శారీ, 5 మీటర్స్ దాకా వచ్చిందనమాట కట్స్. ఇది కూడా 4 మీటర్ల పైనే ఉంది. ఇది కల్నేటర్. ఇప్పటి నుంచి కొంచెం డిజైన్ మారుతుందమ్మా. ఇవి వచ్చేసి 3 మీటర్స్ దాకా వస్తుంది అనమాట. ఇది ఒక 2 మీటర్స్, ఇది 1 మీటర్ పైనే ఉంటుంది. 2.5 కాడి నుంచి అనుకోండి, ఇది 2.5 కాడి నుంచి 3 మీటర్స్ దాకా వస్తాయి అనమాట. క్లాత్ అంతా ఇట్లా ఉంటుంది అనమాట. టెన్ పీసెస్ అనమాట ఇవి కూడా. ఈ 10 పీసెస్ వచ్చి షిప్పింగ్తో కలిపి 800. ఎందుకంటే ఇవి వెయిట్ కూడా బాగానే వస్తుంది. ఈ 800 అనమాట. అవి అయితే కనుక 750 జీ. ఎస్, సిల్వర్ ప్రింట్ కూడా వచ్చింది.
నేను అమ్మా ఇవి వచ్చేసి 5 మీటర్స్ దాకా ఉంటుంది అనమాట. ఇవి వచ్చేసేసి అందుకోసం అని చెప్పేసి ఇవి అంతకుముందు 150 దాంట్లో పెట్టాము. మనకి బాగా సేల్ అయిపోయినాయి. మనకు కొద్ది గొప్ప ఉంటే మనం మళ్ళీ పక్కకు పెట్టాము. ఇవి కూడా 10 పెట్టేస్తున్నాం అనమాట. లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవటానికి కూడా ఇవన్నీ శారీగా ఉపయోగించుకోవాలన్నా మీ ఇష్టం. అది డోలా ఇది ఎల్లమ్మ. ఇవి వచ్చేసేసి మనం షిప్పింగ్తో కలిపేసి షిప్పింగే 4 కేజీల దాకా వస్తుంది. ఇవి కలిపి షిప్పింగ్తో కలిపేసేసి 1100-1100కి ఇస్తున్నాం. మనకు మళ్ళీ చేతికి పడతాయి అన్నమాట. ఇంతా కూడా ఒక 2-3 కలిపి పక్క పక్కన ఇళ్ళు ఉన్న వాళ్ళైనా తీసుకున్నా పిల్లలకి హ్యాపీగా కుట్టించుకోవచ్చు అనమాట. ఇవి ఒక క్లాతే మీరు 150 పెడితే ఒక 4 వస్తాయి అంతే. 500 పెట్టినా కూడా 4 5 9 10. ఇవి కొన్నిట్లోనో మంచిగా ఉంటేనో 4 మీటర్లు అయినా రావచ్చు. ఇప్పుడు ఇది 5 మీటర్స్ అయినా రావచ్చు అనమాట. ఇప్పుడు ఇది శారీ కింద కూడా ఇది అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా సీక్వెన్సీ అనమాట. డోలా శారీస్ అనమాట. ఇవి నెట్ సరే 8 బి. ఒకసారి కౌంటింగ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇవాటి కలెక్షన్ ఇవమ్మా. అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ చేయబట్టి వాళ్ళకి ఇంత తక్కువకి వస్తుంది. ఇప్పుడు 10 శారీస్ అంటే మనం 150 లెక్క వేసుకున్నా కూడా 1500, మళ్ళీ షిప్పింగ్ వాళ్ళకి 300-400 ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఎంత పెట్టాం? 1100లో పెట్టేస్తాం మొత్తం షిప్పింగ్తో సహా. షిప్పింగ్కే 300 పోతుంది అనమాట. వాళ్ళకి పడేది ఏంటి? 800 రూపీస్ పడుతుంది అనమాట. 50 రూపీస్ పడుతుంది మొక్క అంతే. 50-60 పడుతుంది అనమాట. ఈ సెట్ నెంబర్ బియ్యమ్మ. ఇంతవరకు ఇంకా క్లియరెన్స్ చేయలేదు, ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం కాబట్టి క్లియర్ చేసేస్తున్నాం. సో ఈ రోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.